సార్ ఇప్పుడు మాట్లాడతారు, ఎందుకంటే మనకు మైక్ లేదు. మీరందరూ కూడా సైలెంట్ గా ఉండి వినండి. ముందు మాట్లాడేటప్పుడు అడ్డం మాట్లాడొద్దు. ఇన్న తర్వాత మేము మాట్లాడతాము. ఇప్పుడు రాజేశం సార్ గారిని జాయిన్ ఇది మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి చేస్తా అన్నారు. 18,000 జీతం గురించి మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. కమిషనర్ గారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రధాన డిమాండ్. తర్వాత ఇన్సూరెన్స్ కూడా పరిశుభ్రంగా ఉంది. బ్యాంకర్స్తో మాట్లాడేసి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మనము 100 రూపాయలు మనం ఈచ్ కట్టాల్సి ఉంటుంది. కడితే బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ మనకు వస్తుంది. అది కూడా మనం బ్యాంకుతో మాట్లాడి చేపిస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ గురించి మిగతా ఆశలకి మట్టి ఖర్చులు 50,000 కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్ కాబట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పాలసీ వచ్చే విధంగా డిస్కస్ చేస్తామన్నారు. తర్వాత ఈ పండుగలు ఆదివారాలు సెలవుల గురించి చెప్పారు. ఆదివారాలు సెలవు అందరితో పాటు పండగ దినాల్లో ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే అందరితో పాటు మనం పని చేస్తాము. ఏ పని లేకపోతే పండుగ కూడా హాలిడే డిక్లేర్ చేసుకోవచ్చు మనం. టీబీకి సంబంధించి డబ్బాలు మీరు ఎవ్వరు మాయాల్సిన పని లేదు. చెప్పలేదు, మీకు ఏ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. మీరు పేషెంట్స్ని పిఎస్సికి తీసుకురావాలి. ఇది మీ బాధ్యత. పేషెంట్ని పిఎస్సి తీసుకొచ్చి పేషెంట్ కనుక మనం పాజిటివ్ వస్తే మీకు డబ్బులు వస్తాయి. డబ్బాలు మాయాల్సిన పని ఎక్కడ లేదు, ఎక్కడ ఏం చేసిన ఇవ్వలేదు. తీసుకుని చెప్తాము, సరేనా? దెన్ లీవ్స్ గురించి మీరు ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు. సపోజ్ మీరు ఎమర్జెన్సీ ఉంది, జ్వరం వచ్చింది, ఇంకేదో పని ఉంది, లీవ్ పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ ఏంటంటే చెప్పి వెళ్ళిపోవాలి, చెప్పకుండా వెళ్ళొద్దు. మీ మెడికల్ హాస్పిటల్ ఏమొచ్చి చెప్పడానికి పని లేదు. మీరు ఫస్ట్ ఏంటంటే చెప్పి వెళ్ళిపోవాలి, ఓకేనా? దెన్ హెల్త్ కార్డు కూడా సార్ ఏంటంటే అందరితో పాటు ఆలోచిస్తామని చెప్పారు, ఫస్ట్ చేస్తామని చెప్పారు. మిగతా ఏవైతే పెండింగ్ డబ్బులు కూడా 1/4 డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఎల్సిడిసి కానీ పల్స్ పోలియో కానీ ఎల్సిడిసి అంటే ఎన్ఎల్ఏకి. సో 1/4 మీకు సపోజ్ సంవత్సరానికి 1,00,000 రూపాయలు అనుకుందాం బిల్లు, అందులో 1/4 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అయితే మేము ఇప్పుడు ఇందాక వాళ్ళకి కూడా చెప్పాము, కన్సర్న్ జేడీ వాళ్ళకి మీరు డిఎంహెచ్ఓ వైజ్గా వర్షం వేసి ఆ 1/4 మన ఆశా స్కీమ్ రీచ్ అయిందో లేదా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పాము. మిగిలిన అమౌంట్ మనకు డబ్బు కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి మనం ఇచ్చేస్తాం. అది కూడా ఇచ్చేస్తామని సార్ హామీ ఇచ్చారు. మీ లిటరసీ డబ్బులు, అల్సిపోయే డబ్బులు, అయితే బీసీ సర్వే ఏదైతే చేస్తున్న ఆ డబ్బులు అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. డబ్బులు ఇస్తాము. ఇది ఇంకా ముందు అంతే. మినిస్టర్ గారితో మాట్లాడతామన్నారు. ఎందుకంటే కూడా పాలసీ డెసిషన్ రిక్రూట్మెంట్లో వెయిటేజ్ కూడా కాంపిటీషన్ అన్ని క్వాలిఫికేషన్ ఉంటే మేము ఖచ్చితంగా మీకు వెయిటేజ్ కోసం కృషి చేస్తామని చెప్పారు సార్.